ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల వల్ల 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన వల్ల రాష్ట్రం 2 ముక్కలైంది. 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రాన్ని అభివృద్ధిలో 2 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లాయి. త్వరలో 2024 ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల్ని నాదైన కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం ఈ వెబ్ చిత్రం ద్వారా చేశాను. దీన్ని మీరందరూ తప్పక ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి కూడా సంబంధించిన వ్యక్తిని కాను. మీరు కూడా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగానే ఈ చిత్రాన్ని చూడాలన్న మనవి. మీరు ఏదైనా రాజకీయ పార్టీకి బానిసత్వం చేస్తున్నట్లయితే దయచేసి మా ఈ వెబ్ చిత్రాన్ని చూడొద్దు. ఎందుకంటే దీనిలో నిజాలు మాత్రమే ఉంటాయి. రాజకీయ బానిసలుగా దీన్ని చూసిన తర్వాత మీరు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే అది నాకు ఆతుతో సమానం. మనం గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందిరా. మనం ఈ ఎలక్షన్కి అన్న కోసం ప్రాణం పెట్టేద్దాం. 175కి 175 గెలవాలి. ఇది గెలుపు ఓటమి పోరు కాదు, చావుకి బతుక్కి మధ్య పోరాటం. మేము మా అన్నకి సైనికులుగా, ప్రజలకు సేవకులుగా 5 సంవత్సరాలు కష్టపడ్డాం. ఏది తిరిగి ఆశించకుండా సేవ మాత్రమే చేశాం. ఆ కష్టాన్ని ఓటుగా మార్చే సమయం ఇది. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలిరా. కూటమి మా అన్నల కోసమే కాదు, అందరి అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం. మన నియోజకవర్గంలో మన ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. మన గెలుపుతోనే అక్కడ కూడా గెలుపు సాధ్యం. గెలుపుకి మొదటి అడుగు మన నుంచే పడాలి. 5 సంవత్సరాలు కుక్కల్లా చూసి చాలా ఇబ్బందులు పెట్టారురా. మా నియోజకవర్గంలో మా ఓట్లన్నీ మీకే పడేలా చేస్తానురా. సోషల్ మీడియా, బయట ప్రచారం అన్నిటి దగ్గర జోలు తీర్చేద్దాం. హలో, అలాగే అన్న. పవన్ నేను ఇప్పుడే కలిసాం. పవన్ ఫుల్ సపోర్ట్ మనకే ఉంది. ఇప్పుడే వెళ్ళి కడతామన్నా. ఏమంటున్నారా? అదేరా, మన ఊరు ఆనవాయితీ ఉంది కదా, అక్కడ ఫ్లెక్సీ కట్టకపోవడమే కిందటిసారి ఓడిపోయామని అన్న బాధపడుతున్నారు. వెంటనే అక్కడ ఫ్లెక్సీ కట్టమని చెప్తున్నారు. అవునా? అయితే పద వెళ్ళి కడదాం. హలో, చెప్పా. అవునా? బోలుగా నా కొడుకులు చిన్న సందు దొరికితే చాలు అన్నిటికీ ఎలా గొడవ పడాలని చూస్తారు. ఓ పంచే, నేను బాబు కలిసే ఉన్నాం. వెంటనే మన వాళ్ళందరినీ తీసుకొని జంక్షన్కి వచ్చే. ఇప్పుడే తేలిపోద్ది అంతా. పదరా. రే, ఆ పార్టీ వాళ్ళంతా గొడవకి వస్తున్నారంట. ఎలక్షన్స్ అయ్యేదాకా ఎలాంటి తగులు వద్దని అన్న చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళ మీద నచ్చిన కేసులు పెట్టుకోవచ్చు. దయచేసి ఎవ్వరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఈ నా కొడుకులకి సిగ్గు లజ్జ ఉండక్కర్లేదా? ఒకడు 2 చోట్ల ఓడిపోయాడు, మరొకడు ఈ మధ్యనే బొక్కలోకి వెళ్ళొచ్చాడు. ఈ ఎలక్షన్స్ అయ్యాక ఒక్కొక్కడికి ఉంటుందిరా. ఒక్కొక్కడి మీద మనం పెట్టించే కేసులకి ఐపీసీ అంతా కవర్ అయిపోద్ది. ఏ జగన్, మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందుగా అక్కడ ఫ్లెక్సీ కడదాం అనుకున్నది మేము. కిందటిసారి కూడా మీకు వదిలేసాం.
23 సీట్లు వచ్చినా మీకే అంత బలుపు ఉంటే 152 సీట్లు వచ్చినా మాకెంత ఉండాలరా? ఏరా మీ బతుక్కి ఒక్క చోట కూడా గెలలేదు. సిగ్గు లేకుండా మీరు కూడా మాట్లాడతారా? ఏయ్, రేయ్! ఏయ్, ఏంట్రా? ఏంట్రా అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన అతిపెద్ద తప్పు అయింది. అయినా మీ బులుగు వేదలతో వాదన బురదలో రాయిసినట్టే. పోలవరం అవ్వలేదంటే 4 పెళ్లిళ్ళు అంటారు, పరిశ్రమలు రాలేదంటే 4 పెళ్లిళ్ళు అంటారు, ఇయర్ క్యాలెండర్ రాలేదంటే 4 పెళ్లిళ్ళు అంటారు, స్పెషల్ స్టేటస్ రాలేదంటే 4 పెళ్లిళ్ళు అంటారు, రాజధాని రాలేదంటే 4 పెళ్లిళ్ళు అంటారు. అయినా మీ బులుగు వేదలతో వాదన బురదలో రాయిసినట్టే. గెలిచి మీరేం పీకారా? అయినా ఇన్ని మాట్లాడద్దు, మేము ఫ్లెక్సీలు కడతాంరా. దమ్ముంటే ఆపండి. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కాబట్టి చెప్తున్నా, మర్యాద గెలుపు. ఏయ్, రేయ్! ఏయ్, రేయ్, రేయ్, రేయ్. ఆ, ఆ. అబ్బా. రేయ్, ఏయ్, రేయ్, ఏయ్. ఆ. రారా. అబ్బా. ఏయ్, ఏయ్. ఆ. ఇప్పుడు మేము వెళ్ళబోయేది మా ప్రొఫెసర్ గారి దగ్గరికి. ప్రొఫెసర్ కాలేజ్లో పాఠాలతో పాటు ఎన్నో జీవిత పాఠాలను కూడా నేర్పించారు. ఆయన ఒక నడిచే లైబ్రరీ. ప్రొఫెసర్ మా కష్టంలో తోడుండే స్నేహితుడు. మేము తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడల్లా సరైన మార్గాన్ని సూచించే దిక్సూచి. అసలు దేనికిరా గొడవ మొదలైంది? అసలు గొడవ మొదలైంది బులుగు బ్యాచ్ వల్లే సార్. ఫ్లెక్సీ కడదామని వెళ్తే మనుషులు తీసుకొచ్చి నానా రాద్ధాంతం చేశారు. అవును సార్, వీళ్ళకి రాజకీయం అన్నా రౌడీజం అన్నా ఒకటే సార్. మనుషుల్ని కొట్టించడం, చంపించడం, అక్రమ కేసులు కట్టడం, ఇవే రాజకీయాలు అనుకుంటారు వీళ్ళు. ఆపండ్రా, మీకేంట్రా నొప్పి? ఏ మా వైపు మనుషులే వచ్చారా? ఏ మీ 2 పార్టీల మనుషులు రాలేదా? రేయ్, ఇంకా ఆపండి. ఈ గొడవ పడ్డానిక మిమ్మల్ని ఇక్కడ పిలిచింది? మీరు ఏ పార్టీకి పనిచేసినా ఏ పార్టీ మీకు అన్నం పెట్టదు. ఏరా, మీరు ముగ్గురు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్సేగా, ముగ్గురు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. వీధి రౌడీల్లాగా అక్కడ కొట్టుకోవడానికి సిగ్గుగా లేదు. అది సరిపోక ఇంకా నా ముందుకు వచ్చి కూడా కొట్టుకుంటున్నారు. సారీ సార్. సారీ సార్, ఒక్క అవకాశం అన్నాడని ఒక్కసారి అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 2 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లారు సార్. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా లేదు సార్. ప్రశ్నిస్తే రౌడీలు పెట్టి కొట్టించడం, అక్రమ కేసులు పెట్టించడం, అవి కూడా కుదరపోతే చంపించడం, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేశారు సార్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీల చేత రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదా మాతోనే సాధ్యమని అబద్ధపు హామీలు అన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అనే మాట కూడా లేదు. మరి మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారా? మీరెందుకు రా హోదా తేలేపోయారు? మమ్మల్ని అనే ముందు మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి రా. అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారా? విభజన చట్టంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటే లేదు. విభజన బిల్లు రాజ్యసభలో చర్చిస్తున్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల్లో ఒకటి మాత్రమే, ప్రత్యేక హోదా కావాలన్నా ఒక రాష్ట్రానికి ఇవ్వాలన్నా కొన్ని పారామీటర్స్ ఉంటారా. అసలు ఎవరికి ఇస్తారో తెలుసా? కొండ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకి, సరైన ఆర్థిక ఆదాయం లేని రాష్ట్రాలకి, సహజ వనరుల లభ్యత లేని రాష్ట్రాలకి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారు. కానీ స్టిల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని డిమాండ్ చేయొచ్చు. కానీ అది జరగాలంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులంతా కూడా ఏకతాటిపైకి రావాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ప్రజాధనంతో ఢిల్లీ వెళ్లే వీళ్ళకి ప్రత్యేక హోదా ఎందుకురా అవసరం? ఆంధ్రప్రదేశ్ ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 3 నదులు ప్రవహించడం వల్ల అన్ని ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత ఉంది. 974 కిలోమీటర్ల తీరరేఖ ఉంది మన రాష్ట్రానికి. సంపద సృష్టించడం ఇక్కడ చాలా సులభం. కానీ స్వార్థ ప్రయోజనాలు చూసుకునే ఈ నాయకులు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కుదరదు.
ఎంపీలందరినీ ఒకేసారి రాజీనామా చేసి ఎర్రకోట ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోమను. ఎందుకు రాదు ప్రత్యేక హోదా? వీళ్ళ కింద అన్ని కేసులు పెట్టుకొని వీళ్ళ పనులు చేయలేరు. ఒక్క విషయం ఆలోచించండి రా, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు పెట్టుకున్నాడు సమాజ సేవ చేయడానికి వచ్చాడంటే ఎలా నమ్ముతారా? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే వాడు రాజకీయాలు చేస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. వాడు నా అన్న, వీడు నా మామ, వీడు నా తాత అనుకుని ఓట్లేసే వాళ్ళంతా కూడా గొర్రెలు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు వాడికి నువ్వు గుర్తు కూడా ఉండవు. ప్రజాస్వామ్యంలో నిజమైన దొంగలు ప్రజలేరా. ముందు మార్పు రావాల్సింది నాయకుల్లో కాదు, ప్రజల్లో రావాలి. 1000 కోట్ల ఆస్తులు పెట్టుకొని సమాజ సేవ చేయడానికి వస్తున్నామంటే గొర్రెల్లో నమ్ముతారు చూడు, వాళ్ళల్లో రావాలి ఫస్ట్ మార్పు. పోనీ హోదా సంగతి పక్కన పెడదాం సార్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవసరం ఉండదు సార్, కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు అనుకుందాం. కనీసం కొత్తగా అప్పులైనా చేయకుండా ఉంటే బెటర్ కదా సార్. అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తారు, విభజనం రా. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. అసలు ముందుగా ఈ అప్పులన్నీ మొదలెట్టింది ఈ మిత్రపక్షమే. అరే, మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పుని మీరు 2-3 సంవత్సరాల్లోనే చేసేసారు. ప్రభుత్వ ఉద్యోగాల జీతాల దగ్గర నుంచి మేము చేసేసామా అని చెప్పుకునే సంక్షేమ పథకాల దాకా ప్రతిదీ అప్పు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని ఏమంటారా? మీరే చెప్పండి సార్. దొంగ దొంగను ఒక్కడనే చూపిస్తామే, వెనకాల ఉంది నీ అమ్మ మొగుడా అన్నట్టు ఎవడు ఇక్కడ మన రాష్ట్రానికి పొడిచిందేం లేదు. ఎవడి స్వార్థ ప్రయోజనాలు వాడు చూసుకోవడం తప్ప ఇక్కడ మన రాష్ట్రానికి పొడిచిందేం లేదు. ఉమ్మడి రాష్ట్రం మనకి 1956 నవంబర్ 1న ఏర్పడింది. 1956 నవంబర్ 1 నుంచి 2014 వరకు అంటే దాదాపుగా 58 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగానే ఉన్నాం. 58 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి 1,42,000 కోట్లు మాత్రమే అప్పులుగా వచ్చాయి. సో ఇక్కడ విభజన జరిగిన మెయిన్ థీమ్ ఏంటి అని అంటే, ఆస్తులకు వచ్చేసరికి ఏమో భౌగోళిక ప్రాతిపదికన విభజించారు, అప్పుల్ని మాత్రం జనాభా ప్రాతిపదికన విభజించారు. మీకు అర్థం కాలేదు కదా, కరెక్ట్ గా చెప్తాను చూడండి. ఆస్తుల్ని భౌగోళికంగా విభజించడం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆర్టీసీ బస్ భవన్ ఉంది, ఇదేమో హైదరాబాద్ లో ఉంది. సో ఇది బేసిక్ గా తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణకి చెందుతుంది. అప్పుల్ని మాత్రం జనాభా ప్రాతిపదికన విభజించారు రోయ్. జనాభా ప్రాతిపదికన అంటే 100 మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే 58 మంది ఏపీలో, 42 మంది తెలంగాణలో ఉన్నారు. అంటే ప్రతి 100 రూపాయల అప్పులో 58 రూపాయల అప్పు మనకి, 42 రూపాయల అప్పు తెలంగాణకి వెళ్ళింది. సో ఆస్తులన్నీ కూడా మన వాళ్ళు దుబ్బారు, అప్పులన్నీ కూడా మన మీదకి వచ్చాయి. ఇంత అడ్డగోలుగా ఉన్న ఈ చట్టాన్ని మన వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారా అంటే, మన వాళ్ళు దద్దమ్మలు, వెధవలు, చవట్లు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయగలిగారు. సో ఇక్కడి నుంచి వచ్చింది మనకి 2014లో వచ్చిన గవర్నమెంట్ 2019 వరకు దీన్ని 2,40,000 కోట్లకు తీసుకెళ్లింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, 58 సంవత్సరాల్లో 1,42,000 కోట్ల అప్పు ఉంటే 4-5 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో దీన్ని 2,40,000 కోట్లకు తీసుకెళ్లారు. లాస్ట్ లో దీపే ముందు, రే బాబు మీరు చేసిన పసుపు కుంకుమ అనే స్కీమ్ తోనే 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు రాష్ట్రానికి. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా హైలైట్ చేశారు, 2,40,000 కోట్లు ఉన్న అప్పుని 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. సో ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టేస్తారు, కార్పొరేషన్ల పేర్ల మీద లోన్లు తెచ్చేస్తారు, రకరకాలుగా ఏ రకంగా తెచ్చేయచ్చో ఆ రకంగా అప్పులు తెచ్చేస్తారు. ఫైనల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సగటున ఎంత అప్పు ఉందో తెలుసా? పుట్టిన పసి కందుకి కూడా 70,000 రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అయినా ఎవరికి ఎంత అప్పు ఉంటే మనకెందుకు? మనం ఇంట్లో కూర్చోవాలి, సంక్షేమ పథకాలు వచ్చేయాలి, ఫ్రీగా డబ్బులు దొబ్బేస్తున్నాం అనే ఫీల్లో మనం బతికేయాలి. మా అన్న నాకు అల్లది ఇచ్చాడు, మా మామ నాకు ఇల్లుది ఇచ్చాడు, మా తాత నాకు అల్లది ఇచ్చాడు. చదువుకొని మీరు కూడా రోజు వాదించుకునేది ఇదే కదా. వాడేమైనా వాడి ఇంటి వెనకాల పొలం ఇచ్చాడు మీకు? ప్రజలు ఇచ్చే డబ్బునే మళ్ళీ ప్రజలకు తిరిగిచ్చి, నేను మీకు ఇచ్చేసేసా, నేను మీకు అచ్చేసేసా, నాతోనే రామరాజ్యం వస్తుంది, నా పథకాలన్నీ కూడా ప్రపంచ వింతలు, ఇలా ఎవడి కాడు చెప్పుకొని తిరుగుతున్నాడు. కొని మీలా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్తారా అంటే, మీరు కూడా కాట్ల కుక్కల్లాగా మా తాత గొప్ప, మా మామయ్య గొప్ప, మా అన్న గొప్ప అనుకొని తిరుగుతున్నారు. మన ఓటుకి 500, మన ఇంటికి 2,000, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మందు, బిర్యానీ. ఒక వేస్య కంటే కూడా ఘోరంగా ఓటు అమ్ముకుంటున్నారు కదా. సిగ్గుపడాల్సింది ఇక్కడ రాజకీయ నాయకులు కాదు, ప్రజలు.
మళ్ళీ చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో నిజమైన దొంగలు ప్రజలే. 100కి 100 పాళ్ళు సార్. మార్పు నిజంగా ప్రజల్లోనే రావాలి సార్. 2014 నుంచి 2024 వరకు ఈ 2 పార్టీలే అధికారాన్ని అనుభవించాయి. ఒకడు రాజధానిని పూర్తి చేయలేదు, ఒకడు 3 రాజధానులు అంటాడు. పోలవరం పూర్తి చేయలేదు. ఓటు అడిగే నైతికతే లేదు సార్ వీళ్ళకి. వాళ్ళకే కాదు, మీకు కూడా నైతికత లేదు. 3 రాజధానులు అని చెప్పగానే కనీసం ఒక్క మాటైనా ప్రశ్నించారా మీరు? ముందుగా నిర్ణయించిన అమరావతి రాజధానిగా ఎందుకు ఉండట్లేదని మీ అన్ననెల్లి ఆమర నిరాహార దీక్ష చేయమనొచ్చుగా. బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయిగా, వెళ్ళి పోలవరం ప్రాజెక్టు మీద ఒక శ్వేతపత్రం ఇవ్వమని అడగొచ్చుగా. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేద్దాం అనుకున్నారు సార్. అప్పుడు ఒప్పుకున్నారు, వీళ్ళు అధికారంలో లేనప్పుడు. మరి అధికారంలోకి వచ్చాక మాట మారేశారు సార్. సార్ మీరే చెప్పండి, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలనుకోవడం తప్ప డీసెంట్రలైజేషన్ అది ఎలా తప్పు అవుతుంది? పూర్తిగా ఏ విధమైన జ్ఞానం లేని వాడికైనా చెప్పొచ్చు, కానీ మీలా మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి చెప్పలేమురా. ఒక చిన్న లాజిక్ చెప్తాను, తర్వాత మీరే ఆలోచించుకోండి. విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాదే ఉండొచ్చు. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడగానే నూతన రాజధానిని ఎందుకు నిర్మించుకుంది? దీనికి నేను ముందుగా చెప్పిన లాజిక్ గారా, డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని కేవలం డబ్బు తప్ప మరి ఏ రకమైన అర్హత లేని వ్యక్తులకి మీరు అధికారాన్ని ఇస్తారు. వాళ్ళొచ్చి అభివృద్ధి ఇవన్నీ ఎందుకురా ఆలోచిస్తారు? 2014 ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు కదా, వాటన్నిటిని రికవరీ చేసుకోవాలిగా. సో దాన్ని రికవరీ చేసుకోవాలంటే వీళ్ళు ఖజానా మీద పడాలి. ఖజానా మీద పడడానికి అక్కడ ఏం లేవు కదా. మరి ఎలక్షన్కి ఖర్చు పెట్టినంత రికవరీ ఎలా చేస్తారు? ఆ ఖర్చు మొత్తాన్ని రికవరీ చేయడానికి ఈ నూతన రాజధాని అనే డ్రామాను మొదలుపెట్టారు. సో దీంతో ఏం చేయొచ్చు, ఒక ఏరియాలో రియల్ ఎస్టేట్ రేట్స్ని పెంచవచ్చు. సో అది రాజధాని. దానికోసమే వెంటనే నూతన రాజధాని కట్టేస్తామన్నారు, గ్రాఫిక్స్ పెట్టారు, డిజైనింగ్స్ దింపారు, జనాలంతా గొర్రెల్లా మళ్ళీ నమ్మారు. వాళ్ళు 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశారు. వాళ్ళు ఎన్నికలకు అప్పుడు ఖర్చు పెట్టిందంతా 2014లో బాగానే రికవరీ చేసుకున్నారు. కానీ మీ దోపిడీకి ఒక ప్రాంతం ఒక రాజధాని సరిపోవు కదా. 3 ప్రాంతాలు తీసుకుంటారు, 3 రాజధానులు పెడతారు. సో 3 ప్రాంతాల్లో ఒకేసారి రియల్ ఎస్టేట్ రేట్స్ పెంచవచ్చు కదా. ఇలా మీరు అంటే ఒక్కొక్క దగ్గర పెంచుకుంటూ పోతే మీరు చేసిన ఖర్చులన్నిటికీ రికవరీ అవ్వదు కదా. 2014 ముందు నుంచి పెట్టిన పార్టీ కదా, అప్పటి నుంచి 2019 వరకు పెట్టిన మొత్తం అంతా కూడా రికవరీ చేయాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే 3 ప్రాంతాలు, 3 రాజధానులు, 3 ప్రాంతాల్లో ఒకేసారి రియల్ ఎస్టేట్ రేట్లు పెంచడం. వీటికి ఫారిన్ కంట్రీస్లో ఒక సిస్టమ్ ఉంటుందిరా, రెఫరెండం అంటారు, ప్రజాభిప్రాయ సేకరణ. 5 కోట్ల మందికి రాజధానిగా ఏదుండాలో ఒక ఆఫీస్లో కూర్చుని వాడు ఎవడో ఎలా డిసైడ్ చేస్తాడ్రా? ప్రజలు ప్రశ్నించరు. ఎందుకు ప్రశ్నించరు? ప్రతి ఒక్కరూ ఓటుకి డబ్బులు తీసుకొని కులాలు చూసుకొని ఓట్లు వేస్తే మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వస్తుందిరా? మీరు ప్రశ్నించలేరు. మీకు ప్రశ్నించే హక్కు అక్కడి నుంచి మీరు కోల్పోతారనమాట. ఎప్పటికైనా మీరు అడగగలరా, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అని ప్రజలు ఎప్పుడైనా తిరుగుబాటు చేయగలరా? చేయలేరు. పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడి అంటారు. ఒక్కసారి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్య ఉండదు, సాగునీటి సమస్య ఉండదు. వీటన్నిటిని సాధించడం మీ రాజకీయ నాయకులతో ఏమవుతుందిరా? స్వార్థ ప్రయోజనాలు లేని నాయకులు పుట్టాలంటే అది ప్రజల నుంచే పుట్టాలి. ఓట్ల నమ్ముకునే నీచమైన జనం ఉన్నంత వరకు కూడా నాయకుడు అన్నవాడు పుట్టడం. ఒక్కొక్కడికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనో, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనో, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనో, నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయనో, తర్వాత తరాలు బాగోడానికి ఒక మంచి పునాది వేస్తారనో అవకాశం ఇస్తే వీళ్ళు ఒక్కొక్కడు మైకులు పట్టుకొని మనం అధికారంలోకి రాగానే వాళ్ళకి చుక్కలు చూపిద్దాం, వాళ్ళ మీద కేసులు పెట్టేద్దాం, వాళ్ళు ఎలా రోడ్ల మీద తిరుగుతారో చూద్దాం.
అంటే ఇక్కడికి ఉన్న వ్యక్తిగత పగలన్నీ తీర్చుకోవడానికి నువ్వు అధికారం ఇస్తున్నావు. డబ్బులుంటే వాడు వెనకాతల మనుషులు ఉంటారు కదా, దాన్నే వాడు బలగం అనుకుంటాడు, అరుస్తూ ఉంటాడు. తెగింపు గాని ప్రజల్లో వస్తే బలమైన నాయకుడు అన్న పదానికి అర్థం కూడా ఉండదు. ప్రజలు కూడా ఎవరికైనా మనం అధికారంలోకి రాగానే వీడికి అంతు చూద్దాం, కేసులు కట్టేద్దాం, వీడిని కొట్టేద్దాం, వీడిని లేపేద్దాం అని అంటే వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి. అవునరా బాబు, మీరు శుద్ధపోసలు, మీరు ఏం చేయలేదు. మీరు కట్టిన అక్రమ కేసులు, మీరు చంపిన వ్యక్తులు, వీళ్ళందరి జాబితాతో ఓ చిన్న గ్రంథమే రాయొచ్చు. అదేరా, నువ్వు దొంగ నేను దొంగ. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో రాజకీయ నాయకులంతా బతుకుతున్నారు. వాడమ్మ, వాడుండే ఇల్లు, వాడు తిరిగే కారు, వాడు తినే భోజనం, వాడు తిరిగే కారు పెట్రోలు. ఒకవేళ అసెంబ్లీ కానీ జరిగిందనుకో, అక్కడ కూడా సార్కి సకల సదుపాయాలు, నియోజకవర్గంలో అవినీతి సొమ్ము. ఇంకా ఇవన్నీ చాలవని సార్ ఒకవేళ రెండోసారి ఓడిపోయారనుకో, జీవితాంతం కూడా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు పెన్షన్ తింటూనే ఉంటాడు. ఇవన్నీ చాలవు, ఇంకా సార్కి పనిచేసిన జీతం కూడా. అంటే జీతం ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడెక్కడ డబ్బులు బాగా సంపాదించవచ్చో తెలుసుకోవాలి కదా. ఇంత ప్రజల సొమ్ము తిన్నా ఈ తిన్న వ్యక్తి తిరిగి అలాంటి ప్రజలు కట్టిన ట్యాక్స్లతోనే ప్రజలకే ఇచ్చి, నేను నీకు ఇది ఇచ్చాను, నేను నీకు అది ఇచ్చాను అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరినీ ఏ కంపెనీ చెప్పులతో కొట్టాలరా ప్రజలు? రాజకీయం అదేదో బ్రహ్మ పదార్థం కాదు. ప్రతి మనిషిలో రాజకీయం ఉంటుంది, ప్రతి ఇంట్లో రాజకీయం ఉంటుంది, ప్రతి వీధిలో ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది. ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు నిజమైన తిరుగుబాటు ప్రజల్లో వస్తుంది. ప్రజలేం తిరుగుబాటు చేస్తారు సార్? ఎవరి పనులు ఆలవే కదా. ఎవరి వ్యక్తిగత జీవితాలు చూసుకోవడానికి వాళ్ళకే టైం ఉండదు. మరి 2019లో టీడీపీ మీద వచ్చిన తిరుగుబాటే అంత ఘోరంగా మేము ఓడిపోవడానికి కారణమైంది. మరీ ఘోరం సార్. లిక్కర్ పాలసీ మీద నడుస్తుంది రాష్ట్రం. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చి మళ్ళీ లిక్కర్ మీదే పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. ఇచ్చిన హామీలు 98% తీర్చాను సార్. అవునా? ఆ 2% ఎందుకురా వెళ్తే? 100% అంటే సరిపోద్దిగా. సరే, ఒక మాట చెప్పు, మద్యపానం రేట్లు 100% పెంచితే ప్రజలు తాగడం మానేస్తారా? ఒక చదువుకున్నవాడుగా ఒక మాట చెప్పు, ఏవైనా ధరలు పెరిగితే వాటిని జనాలు కొనడం మానేస్తారా? అధికారంలోకి రాగానే రేట్లు పెంచేశారు. వచ్చే ఎన్నికలకి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తేనే వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పారు. ఆ పేర్లేంటో కూడా తెలియని బ్రాండ్లు మందు దిక్కు లేక జనాలు తాగుతున్నారు. మద్యం అనేది మన జీవన విధానంలో ఒక భాగం. రోజంతా కష్టపడి కూలి పని చేస్తే ఒక 300 వస్తుంది. వాటిలో 100 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుతాడు. 200 ఇంటికి ఇస్తాడు. ఈ 200 ఇంటికి ఇచ్చిన ఆనందంతోనే క్వార్టర్ తాగి ఒళ్ళొప్పులన్నీ తగ్గి హ్యాపీగా పడుకుంటాడు. మీరు ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం అన్నారు కదా, అప్పుడు మీరు చేసిన యాడ్స్ చూసి జనాలు నవ్వుతున్నారా బాబు. కల్తీ మందు తాగి ఎంతమంది రోగాల పాలయ్యారో లెక్క జమ లేదు. ఇచ్చిన 9 హామీల్లో ఇది కూడా ఒక హామీయే కదా. ఈ హామీయే నెరవేర్చలేదు మీరు. మరి 98% మీకు ఏ విధంగా లెక్క వచ్చింది? ఈ మందు తాగి ప్రాణాలు పోయిన వాళ్ళందరికీ ఒక పాదయాత్ర చేయాలంటే 10 సంవత్సరాలు కూడా సరిపోదు. ఒకసారి ఎవరైతే మీ నాయకుడు అనుకుంటున్నారో వాళ్ళని గుడ్డిగా మీ భుజాల మీద, మీ పీకల మీద, మీ నెత్తి మీద ఎత్తుకోకుండా ఆలోచిస్తే వాస్తవాలు అప్పుడు మీ కళ్ళకు కనిపిస్తాయి. నిజానైతే ఎవరు మార్చలేరు కదా. మీరు ముగ్గురు ఏం చదువుకున్నారా? డిగ్రీ సార్. బీటెక్ సార్. డిగ్రీ సార్. మీరు ముగ్గురు 1 సంవత్సరం పాటు లేదా 2 సంవత్సరాల పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. మరి మీకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? పోనీ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు, మీరు చేసిన డిగ్రీలకి బీటెక్లకి ఏ అర్హత లేదా?
తెచ్చిన కంపెనీలన్నీ వీళ్ళకి కమిషన్లు ఇవ్వట్లేదని వెళ్ళగొట్టేశారు సార్. మీరు తెచ్చిన కంపెనీల కంటే మేం తెచ్చిన కంపెనీలే ఎక్కువ. చెప్తున్నా కదా, ఎంత చెప్పినా వీధి కుక్కల్లాగా మీరు మారరు. చదువుకున్న మీరే ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంట్రా? అసలు చెప్పక్కర్లేదు. మనది ఉత్తరాంధ్ర ప్రాంతం రా. ఒకసారి మన బొక్కరు ట్రైన్ ఎక్కి చూడండి రా. ఇప్పటికీ కూడా ఉపాధి కావాలంటే చెన్నైకి వెళ్ళే వలస కూలీ జీవితాలు కనిపిస్తాయి. ఊర్లే వలస వెళ్తాయి తెలుసారా మీకు? ఇప్పటికీ మనం అరవ చాకరీ చేయడమేనా? 1900లో మన ఆంధ్రాలో తీవ్రమైన కరువు వచ్చింది. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ వస్త్ర పరిశ్రమ పెట్టారు. ఇక్కడి నుంచి అక్కడికి ఊర్లు వలస వెళ్ళి అక్కడ ఉపాధి చూసుకునేవాళ్ళు. వాళ్ళతో రోజుకి 16 గంటలు పని చేయించుకొని 4 గంటలకు సరిపోయే వేతనం ఇచ్చేవాళ్ళు. అందుకే దాన్ని అరవ చాకరీ అంటారు. ఇప్పటికైనా మన ఊర్ల నుంచి వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుందరా? ఆలోచించండి. డిగ్రీలు పూర్తయిన మీకు ఉపాధి కావాలన్నా సరే హైదరాబాద్ వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి, లేదా బెంగళూరు వెళ్ళాలి. స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు ఏది మారకపోతే మరి ఎందుకు ఈ నాయకులు? అన్నట్టు జగన్ మీ వాడిచ్చిన మరో పెద్ద హామీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇచ్చాడా? మరి ఒక ఎంటెక్ పూర్తయిన విద్యార్థి కూడా ఊర్లో 5,000కు పనిచేస్తున్నాడు. వాడి స్కిల్స్ ఏమవుతాయి? వాడి టాలెంట్ ఏమవుతుంది? సమాజం ఎలా మారుతుంది? ఒక వ్యక్తి అభివృద్ధి చెందితేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కొన్ని కుటుంబాల అభివృద్ధి సమాజ అభివృద్ధి. మధ్యతరగతి కుటుంబంలో ఏ రకమైన ఆస్తులు కూడా ఉండవురా. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క జీవిత కళ ప్రభుత్వ ఉద్యోగం. యూపీఎస్సీ లాగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తే కనీసం జాబ్ కొట్టలేకపోయినా మళ్ళీ మరో సంవత్సరం పలానా డేట్కి రాయొచ్చు, ఇంకా కష్టపడవచ్చు, మళ్ళీ సంవత్సరం మళ్ళీ రాయొచ్చు అని ప్రిపేర్ అవుతాడు. అదే ఆలోచన కంటిన్యూ అవుతుంది అడిగి. కనీసం ఒక్క నోటిఫికేషన్ అనేది తీయకపోతే ప్రతి సంవత్సరం 1వ తారీఖు వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, కానీ న్యూ ఇయర్కి ఇయర్ క్యాలెండర్ మాత్రం రావట్లా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంకా 98% హామీలు నెరవేర్పోయినట్టేనా? మరి మీ నాయకుడు అప్పుడు ఏం చేశాడు? జనం కోసం ప్రశ్నించడానికే కదా పార్టీ పెట్టింది. మరి 30 లక్షల మంది నిరుద్యోగ యువత కదా, వీళ్ళందరి సమస్యని మీ నాయకుడు ఏ విధంగా అడ్రస్ చేశాడు? పవన్, నేను అడిగింది మీరు వింత పత్రాలు ఇచ్చారా ఏం చేస్తారా అని కాదు, మీ నాయకుడు అక్కడ ఏం చేశాడు? 30 లక్షల మంది వైపు కూడా స్టాండ్ తీసుకొని ఏపీపీఎస్సీ ముందుకెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఎందుకు రాదు ఇయర్ క్యాలెండర్? ఏ ప్రతిపక్షం అడిగింది ఇయర్ క్యాలెండర్ గురించి? ఎవరూ అడగలేదు. నిరుద్యోగులు అలానే ఉండిపోయారు. 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు. కనీసం ఒక 2 లేదా 3 తీయాలిగా. ఒక్క డిఎస్సి జాబ్ కూడా తీయలేదు లాస్ట్ 5 ఇయర్స్లో. ఈ 5 ఇయర్స్ కూడా ఇయర్ క్యాలెండర్ వచ్చి ఉంటే కనీసం నిరుద్యోగుల్లో ఒక 30,000 నుంచి 40,000 మంది ఇప్పటికి జాబుల్లో ఉండేవాళ్ళు. ప్రజల కోసమే నిలబడతాననే వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరగాలి. పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తా ఉంటే ఇక్కడ వర్కౌట్ కాదు. మీకు తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు కథ చెప్తాను వినండి. ఆ గ్రామం పేరు వడంబుతురాయ్. చాలా చిన్న గ్రామం. ఆ గ్రామానికి ఒక చిన్న సర్పంచ్, ఆయన పేరు షణ్ముగమ్ముని. ఆ ప్రాంతంలో విండ్ ఎనర్జీ పుడుతుందని గమనించి 2006లో ఊరు చుట్టూ ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో విండ్ ఎనర్జీ ప్లాంట్ని పెట్టారు. ఒక్క సంవత్సరంలో ₹1 కోటి దాటి తెచ్చిన లోన్ని తిరిగి కట్టేసి ప్రతి సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఒక గ్రామ సర్పంచ్ అనుకుంటేనే ఎంత చేయొచ్చు అంటే, మన ఎమ్మెల్యే అనుకుంటే, మన ఎంపీ అనుకుంటే, మన సీఎం అనుకుంటే ఇంకా ఎంత అభివృద్ధి సాధించవచ్చు మనం? ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని మొత్తం చెప్పాలంటే కొన్ని గంటలు రోజులు సరిపోవు. దేశంలో వరిని అధికంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దేశంలో పొగాకు అధికంగా పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గోదావరి, కృష్ణ, పెన్నా ఈ నదులన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవసాయానికి తిరిగే లేదు.
ఎప్పుడు కూడా ఈ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఎటువంటి డోకా లేదు. 974 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. సహజంగా ఏర్పడిన షిప్పింగ్ యార్డ్స్ ఉన్నాయి. దేశంలో బైరిటీస్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వాలు గట్టిగా అనుకుంటే ఉత్తరాంధ్రని మరో గోవాలా తయారు చేయొచ్చు. ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తే నిజంగా చెప్తున్నా ఏ గోవా కూడా పనికిరాదు. ఏ జిల్లాకి ఆ జిల్లా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిసోర్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ డెవలప్ చేయాలన్న ఆలోచన ఒక్కటే లేదు. డెవలప్ చేయాలన్న ఆలోచనే ఉండాలి కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ కంటే మంచి ప్లేస్ ఇండియాలోనే లేదు. కాదు ప్రపంచంలోనే లేదు. వీటిలో ఏదైనా జరిగిందా? మరి దేనికి వేయాలరా ఓటు? సరేరా జగన్, ఇన్ని చెప్పినా మీరు కన్విన్స్ అవ్వరు కానీ నీకు 10 ప్రశ్నలు అడుగుతాను, టక్క సమాధానం చెప్పరా. అమ్మఒడి, నాన్నబొడి వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఇస్తున్నారా? 13,000 ఇస్తున్నారు. ఎవరు? మీ సీఎంఏ. తర్వాత అందరికీ 15,000 ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి. దానిలోని తర్వాత మళ్ళీ మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? ఒక్కరికే ఇస్తామని. సో అక్కడ మళ్ళీ దానిలో 2,000 కటింగ్. ఎక్కడికి వెళ్తున్నాయిరా 2,000? 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడు. ఏమైందిరా? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం పాసిబులా? ఇచ్చేదారా నిజంగా? ఎగనమం పెట్టినట్టేగా అది కూడా. సంపూర్ణ మద్యపాన నిషేధం. దీని గురించి 2 దవళ్ళు వాజ్పేయినంత కొట్టిన తప్పులేదు. కొత్త బ్రాండ్లు, జే బ్రాండ్లు ఏవేవో దింపారు. దీన్ని మళ్ళీ వేలంగా పెట్టుకుని 30,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. ఈ సారాకి, మందుకి మధ్యలో విషపూరితమైన తాగి జనాలు చస్తున్నారు. కార్పొరేషన్ల పేరుతో 1,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. కార్పొరేషన్ నిధులు నిజంగా సామాన్యులు ఎవరికైనా చేరుతున్నాయిరా? వేకులం. నీ కార్పొరేషన్ నుంచి నీకు ఇప్పుడు 1 రూపాయి వచ్చిందా? నిజం చెప్పు. 25 లక్షల ఇల్లు కట్టించేస్తామని చెప్పారు. ఏవరా 25 లక్షల ఇల్లు? ఎవడికి కట్టాడురా? ఎన్ని కట్టారు? వీటిలో మీరు ఎన్ని పంచారు? పోలవరం ప్రాజెక్ట్ ఏమో రివర్స్ టెండరింగ్ లో మొత్తం కంప్లీట్ చేసేస్తాం, 2021కి పూర్తి చేసేస్తాము. ఎవడాడు? ఉంటాడు కదా నీటిపారుదల మినిస్టర్, సారీ నోటిపారుదల మినిస్టర్ మాట్లాడాడు కదా అసెంబ్లీలో. ఎక్కడికి వెళ్ళిందిరా? ఇంతవరకు వాళ్ళు టేకప్ చేసిన తర్వాత రివర్స్ టెండరింగ్ లో ఓన్లీ 2% మాత్రమే అయ్యిందండి. ఎప్పుడు కట్టగలరా మీరు పోలవరం? ఒక డేట్ అయినా చెప్పగలరా? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సంజీవని 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలుంచుతామన్నారు. ఎంతవరకు వచ్చిందిరా వంచడం? తిరిగి మీ అవినీతి కేసులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఢిల్లీలో వాళ్ళ బూట్లు నాకడానికి వారం పోతున్నారు. జాబ్ క్యాలెండర్, కౌలు రైతులకు బీమా, 1 రూపాయికి టిడ్కో ఇల్లు, వారంలో సిపిఎస్ రద్దు, కాపు కార్పొరేషన్కి నిధులు, జూనియర్ లాయర్లకు స్టైఫండ్స్, 0 వడ్డీకి 10 లక్షలు, రైతులకు ఉచిత కరెంటు, ప్రతి ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్, పోలీసులకి వీక్ ఆఫ్లు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయిననుకో రోజులు గంటలు కాదు, నెలలు సంవత్సరాలు కూడా సరిపోవు. ప్రతి గిరిజన ప్రాంతంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామన్నారు. ఏరా ఈ మధ్య పేపర్లో ఎప్పుడు చూడలేదరా? నిండు గర్భిణిని కూడా డోల్తో కట్టి తీసుకువెళ్తున్న పరిస్థితి. తెల్లారు లేస్తే మన ఏరియా పేపర్ మొత్తం అదే ఉంటుందిరా. ఎక్కడదా ఉన్నా మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో? ఇంకా పైపెచ్చు సిగ్గు లేకుండా మీకు కనిపించిన ప్రతి దానికి రంగులు వేసుకుంటారు. ఏమైనా అడిగితే క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే కొట్టేస్తారు, చంపేస్తారు. మేమైతే మరీ ఇంత ఘోరంగా అయితే చేయలేదు సార్. నోరు ముయ్యండిరా, సిగ్గు లేకుండా మాట్లాడకండి. అసలు ఈ దరిద్రం మొత్తానికి శ్రీకారం చుట్టిందే మీరు. సరేరా, మీరు చేసిన కూడా 10 విషయాలు చెప్తాను. ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడు, ఏదైనా కాదనగలంటే వీటిలో చెప్పు, మాట్లాడు. మీరు చేసిన అరాచకాలన్నీ జరిగి 5 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మీరు చేసిన వాటి ఇంపాక్ట్ కొంత తగ్గి జనాలు కొంతవరకు మర్చిపోయారు అంతే. 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చారు. వాటిలో అమలు చేసిన విన్నరా ఓ 10% ఉంటాయా? నిజం చెప్పు. జన్మభూమి కమిటీలను పెట్టారు మీరు. వాటితో మీరు చేసినవి ఎన్ని అన్నిరా? ఆ లిస్టు తీస్తే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అగ్రిగోల్డ్ స్కామ్లోనే మీరే ఉంటారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలుంచేస్తాము అదన్నారు, ఇదన్నారు. లాస్ట్లో మళ్ళీ మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్న మాట మార్చింది మీరే. ఆ మాట మీరే ఆడతారు, ఈ మాట మీరే ఆడతారు. చింతమనేని ప్రభాకర్ ఒక ఎమ్మెల్యే, ఒక సాధారణ ఎమ్మెల్యే, జనం గెలిపించిన ఎమ్మెల్యే పోయి ఒక MR1 తీసుకొచ్చి ఒక మహిళా MR1 నడి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తే ఏం కేసు పెట్టారా మీరు? మీడియాని, గ్రాఫిక్స్ ని వాడుకొని మేము అది కట్టేసాం, ఇది చేసేసాం, ఆల్రెడీ ఇది పూర్తయిపోయింది, అది పూర్తయిపోయింది. ఇవన్నీ లిస్ట్ తీస్తే మీద ఎక్కడికి వెళ్తుందిరా?
అన్నిటికంటే ముఖ్యం ఇది. నిరుద్యోగులకి ఏం చెప్పారు 2014లో? జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, ఎవరికొచ్చిందిరా ఉద్యోగం? ఆడి కొడుకు తప్ప ఇంకెవరికి వచ్చిందిరా జాబు? నిరుద్యోగులు తిట్టుకుంటున్నారా? ఇంకా చాలా చెప్పు, ఇంకా చాలా చెప్తాను. మరి ఎవరికి వేయాలి సార్ ఓటు? ఒకటి చెప్తాను వినుపవా. ఒకప్పుడు మనమంతా రాచరిక వ్యవస్థలో ఉండేవాళ్ళం. దాన్నే మనం మోనోపాలీ సిస్టమ్ అని అంటాం. అంటే వాడు ఏం చెప్తే అక్కడ అదే జరిగేది. ఇలా పరిపాలన కొంతమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అయితే అది అరాచకాలు సృష్టిస్తుంది. సామాన్య ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడతారు. ఈ ఉద్దేశంతోనే మనం రాజ్యాంగం రాసుకున్నాం. సో రాజ్యాంగం రాసుకొని ప్రజాస్వామ్యం అనే వ్యవస్థని మనం రాజ్యాంగం ద్వారా పెట్టుకున్నాం. ఇక్కడ మనమే మన ప్రతినిధి. ప్రజల నుంచి వచ్చేవాడే ప్రజాప్రతినిధి. వాడిని మళ్ళీ ఎన్నుకునేది ప్రజలే. అసలు ఎవరికో ఓటేయాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? నువ్వు ఓటు వేసే నాయకుడికున్న క్వాలిఫికేషన్ ఏంటి? మన దేశంలో ఒక ప్యూన్ ఉద్యోగం నుంచి ఒక ఐఏఎస్ వరకు దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా ఒక్కొక్క దానికి డిగ్రీ నుంచి 10th క్లాస్ వరకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏ క్వాలిఫికేషన్ లేకుండా దేశం మీద పడి బతుకుతున్నవాడే రాజకీయ నాయకుడు. వాడిని అసలు నాయకుడిని ఎందుకు అనుకుంటున్నావు? వాడి దగ్గర డబ్బు లేదా అధికారం ఉండాలి. వాడి దగ్గర అధికారం ఉంటే డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంటే అధికారం వస్తుంది. అదంతా ఎవరిస్తున్నారు? డబ్బున్న వాడికి మళ్ళీ మళ్ళీ నువ్వు బానిస అవుతూనే ఉంటావు. డబ్బులకే నీ ఓటు అమ్ముకుంటావు. ఇది నిజం. దీనికన్నా రాజరిక వ్యవస్థ చాలా బెటర్ రా. ఏరా బాబు, మీ ఊరంతా కలిపి ఎంతమంది ఉంటారా? 5,000 మంది సార్. 5,000 ఫ్యామిలీస్. 5,000 ఫ్యామిలీస్ అంటే దాదాపుగా 20,000 ఓట్లు. వాడిని వీడిని ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలి? నువ్వే నిలబడొచ్చుగా. ఏమైపోద్ది? మహా అయితే ఓడిపోతాం. నీ డిపాజిట్ రేట్ అంతా 10,000 రూపాయలు. నీకు 1/6 రాకపోతే నీ డిపాజిట్ పోద్ది, 10,000 రూపాయలు పోతాయి అంతే. నీకంటూ కొన్ని విలువలు పెట్టుకొని ఒక నాయకుడు అవుతావు కదా నువ్వు కనీసం. సరే, మా మధ్యతరగతి కుటుంబాలు మా ఇంట్లో ఒప్పుకోరు, మేము నిలబడలేము అంటారా? ఎలాగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. చచ్చినట్టుగా పోటీ చేసిన ప్రతి ఒక్కడు కూడా మీ ఇంటికి వస్తారు. మీ ఊరు మొత్తం ఒకటి అవ్వండి, లేదా మీ వార్డు మొత్తం ఒకటి అవ్వండి. ఇంకా మీకు చేతనైతే మీ మండలం మొత్తం ఒకటి అవ్వండి. ఓటుకు ₹1 కూడా తీసుకోకండి. మీ గ్రామం, మీ వార్డు, మీ మండలం, మీ పట్టణం, మీకున్న పూర్తి స్థాయి సమస్యలన్నీ కూడా ఒక మేనిఫెస్టో కింద మీరే రాసుకోండి. మీరిచ్చే మేనిఫెస్టోని వాడిని రిలీజ్ చేసి అది ఒక బాండ్ పేపర్తో అక్కడున్న ఓటర్లందరికీ కూడా ఇవ్వమనండి. వాడు దాన్ని మీకు ఇచ్చాడంటే 2 సంవత్సరాల లోపు వాడు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు ఓటేసే ఈ 2 లక్షల మంది కూడా వెళ్ళి 2 లక్షల కేసులు పెట్టుకోవచ్చు అని అర్థం. సో వాడికి ఆ దమ్ము ఉంటే వాడికి మీరు ఓటేయండి, లేదా వాడికి ఆ దమ్ము లేదా మీరే నిలబడండి. వాడి మేనిఫెస్టోని వాడు పంచదేంట్రా? ఎవడరా వాడు? మనం రాసిచ్చే మేనిఫెస్టోని వాడిని పంచమనండి. మీరిచ్చే మేనిఫెస్టో కాడ బాండ్ పేపర్ ఇస్తాడు కదా, ఈ బాండ్ పేపర్ని మీ మండలంలో, వార్డులో, మీ టౌన్లో ఎక్కడైతే అక్కడ పెద్ద ఫ్లెక్సీ ఒకటి, ఎంత పెద్ద అంటే మీ హీరోలకి వేయిస్తారు కదా అంతకంటే పెద్ద ఫ్లెక్సీ ఒకటి వేయించండి. లేదు ఇదంతా మాకొద్దు, మాకు వాడిచ్చే 500, 1000 ఇంపార్టెంట్, వాడిచ్చే బిర్యానీ ప్యాకెట్ ఇంపార్టెంట్ అనుకున్నారు అనుకోండి, మరో అంబేద్కర్ పుట్టినా సరే మీ జీవితాలు మార్చలేండి. ఎప్పట్లాగే ఎవడెవడో ఇచ్చిన అబద్ధపు హామీలన్నీ వినుకుంటూ వాళ్ళకే భజన చేసుకొని వాళ్ళకే బానిసగిరి చేసుకోండి. ఇది మన ప్రస్తుత స్థితి, పరిస్థితి. ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని ఒక్కసారైనా సరిగ్గా వాడుకుంటారు. భారత రాజ్యాంగం భారత పౌరుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు. ప్రతి 5 సంవత్సరాలకి నిన్ను ఎవడు పరిపాలించడో వాడిని మార్చే హక్కు. కనీసం ఈ ఒక్కసారైనా దాన్ని నమ్ముకోకుండా ఉండడానికి ప్రయత్నించండి.
మీరు ఈసారి కూడా 500 కోసం, సారా ప్యాకెట్ కోసం, బిర్యానీ కోసం, మీ అన్నాన్ని తిరిగి ఒక దగులుబాజీ నా కొడుకు కోసం దాన్ని ఈ రోజుకి కూడా అమ్ముకున్నారా, మీరు మీకే కాదు మీ తర్వాత తరాల వాళ్ళకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వన్స్ మోర్ ఐ ఆమ్ టెలింగ్ యూ, మీరు మీ తర్వాత తరాల వాళ్ళకి కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు. వేకప్ ఇండియా, వేకప్ ఆంధ్ర.